కాంగ్రెస్ ప్రభుత్వం రుణమాఫీ పేరుతో ప్రజల్ని మోసం చేస్తోందన్నారు బీజేపీ ఎంపీ డీకే అరుణ. మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో తిరంగా కార్యక్రమాన్ని చేపట్టామన్నారు డీకే అరుణ. బీఆర్ఎస్ పాలనకు కాంగ్రెస్ పాలన ఒకేలా ఉన్నాయన్నారు. అసెంబ్లీలో అంకెల గారడీ ప్రవేశపెట్టి ప్రజల్ని మోసం చేశారన్నారు డీకే అరుణ. 15కి 3-4 రోజుల 10వ తారీఖు నుంచి అంటే 5 రోజుల ముందు నుంచే కార్యక్రమాలు చేపట్టి ఆ దేశభక్తి భావాన్ని ప్రతి ఒక్కరిలో కూడా నింపే విధంగా ప్రతి ఒక్కరం కూడా ఈ కార్యక్రమాలను స్వతంత్ర దినోత్సవాన్ని ఘనంగా జరుపుకునేటటువంటి లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని జరుపుకోవడం జరుగుతుంది. ఇక రాష్ట్ర బడ్జెట్లో ఏదైనా కొత్తదనం ఉంటుందా అంటే ఏం కొత్తదనం కనపడలేదు. సేమ్ కేసీఆర్ లాగానే అంకెల గారడీ తప్ప దాంట్లో ఏం లేదు. ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం కూడా ఆయన కంటే మేమేం తక్కువ తినలేదని గతంలో తెలంగాణ బడ్జెట్లో ఖర్చు పెట్టింది ఎంత, వాళ్ళు చెప్పింది ఎంత, ఏ విధంగా ప్రజల్ని మోసగించిండ్రు, ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏమైనా ప్రాక్టికల్గా ఉంటుందేమో అనేటటువంటి విధంగా భావించినాం. దాదాపు సంవత్సరానికి 60,000 కోట్ల రూపాయలు అప్పులే కట్టాల్సి వస్తుంది అనేటటువంటి విధంగా చెప్పినటువంటి ఇప్పుడున్న ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు 2 లక్షల రూపాయల రుణమాఫీ విషయంలో కేవలం కాగితాలు పోయినాయి బ్యాంకులకు, చిన్న చిన్న ఉన్నటువంటి అప్పులు తీరినాయి తప్ప పెద్ద అప్పులు ఎక్కడ కూడా రైతులకు ఇప్పటిదాకా కూడా మాఫీ కాలేదు. అంటే కేవలం మాటల గాడితోనే సమయాన్నంతా కూడా గడిపేటటువంటి ప్రయత్నం ఈ రాష్ట్ర ప్రభుత్వం చేస్తూ ఉంది.